నేనేమంటున్నా బ్రదర్, కుట్రలో ఎవరి ప్రమేయం ఉందన్నది నాకు తెలియదు. నన్ను సస్పెండ్ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు 20 సంవత్సరాలు నా జీవితంలో కష్టపడ్డా కాబట్టి ఒక అప్పీల్ చేస్తున్నా నేను ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టండి. అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయట పడేయండి. అల్టేసే దాంట్లో మనం ముందుకెళ్ళాలనేది నా ఆలోచన. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి బ్రదర్, నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా, ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది. నేను ఏ పార్టీలో కూడా చేరను. నాకు ఏ పార్టీతో అవసరం లేదు. నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని, అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా. కానీ తొందరపడి నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు. ఒకటి. రెండు, ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు. జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను. నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది, నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం. కాబట్టి చాలా ఆలోచించి, ఆచితూచి, అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటే తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి? నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు అక్కడ దూతలు లేరు. అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా దగ్గర లేదు. సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు. మ్యామ్, ఇట్ ఈస్ బట్ న్యాచురల్. అమ్మతోని మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు. పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి, ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా. నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది, దానికి రాజీనామా చేస్తున్నా. నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా. కాలం నిర్ణయిస్తుందండి. షర్మిలతో పోలుస్తున్నారా, కేసీఆర్తో పోలుస్తున్నారా? కాలం నిర్ణయిస్తుంది. తొందర ఏం లేదు. నన్నేదో అవమానం చేయాలి, నన్నేదో అనాలి అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మేడం, అంతకుముందు జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నేను ఇంటర్నల్గా చెప్తూనే వస్తున్నా. ये हमारी जो लेटर लीक होने से पहले भी जो पार्टी में मेरे खिलाफ एक्टिविटी चल रहे थे, जैसे पार्टी का हमारा चैनल है टी न्यूज़ चैनल, बहुत महीनों से मेरा नहीं दिखाते मैडम टी न्यूज़ में, क्योंकि वो संतोष राव चलाते. मेरा न्यूज़ नहीं आता टी न्यूज़ में. अभी नमस्ते तेलंगाना में बंद करे, वो अलग बात है. बहुत रिसेंटली उनका बहुत देर के बाद बंद करे. टी न्यूज़ में कब का बंद कर दिया? ये सारे चीज़ें भी मैं बताई पार्टी में, लेकिन जब तक मेरा लेटर पब्लिक नहीं हुआ तब तक मैंने पब्लिकली अपने कभी भी दिक्कत मैंने किसी को नहीं बताया. जब लेटर उन्होंने खुद पब्लिक किया तो मुझे मजबूर होकर आज बात करना पड़ रहा है. ఒకటి. రెండు, బతుకమ్మ ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలనుకున్నా. యాజ్ ఆన్ టుడే మాత్రం విపరీతమైన బాధ అవుతుంది. ఏం చేయబుద్ధి అయితే లేదు. 2 రోజులు అయితే బ్రేక్ తీసుకుంటా. ఆ తర్వాత ఆలోచించుకొని నా కార్యాచరణ ప్రకటిస్తాను. Madam, not couple, more than 20. I have all the names. I don't want to name. I don't have that. Madam, I have a lot of information, but I don't believe it is the right time to expose all that. There is a lot many more interactions that we will have in future. If necessary, I'll certainly let that information out. Today, my simple appeal to Honorable President of our party is, as you have taken action on me without even asking me for an explanation, kindly take action on the rest of the people as well. That is my simple allegation. Madam, our family, me, myself and my brother and my father, they do not want us to be united, and unfortunately I believe they are filling
brother's years and my father's years. And I believe that they have succumbed to that malign campaign that has happened against me. And I hope they will soon realize that I am not the one who is hurting the party.